హిందూ సహోదరులారా, మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే క్రైస్తవ సహోదరులకును వందనాలు. ఒక తల్లి పాట పాడింది. ఆ పాటను ఏం చేశారంటే, ఒక తల్లి ప్రార్థన చేసుకుంటా, వాడుకో ప్రభువా, నన్ను వాడిపోకముందే వాడుకో అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఏమి తప్పుంది? నా వయస్సు పోకముందే నీ సేవలో అనేక ప్రజలను మార్చేటట్లు నన్ను నీ పని నిమిత్తమై వాడుకో ప్రభువా అనింది. ఆ తల్లిని ఎందరో ట్రోల్ చేస్తారు, క్రైస్తవులు కానీ హిందువులు కానీ. మన తెలుగులో ఒక మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. నీవు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది ఆ మాట, నీవు మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది ఆ మాట. అలాగే ప్రతి మాటల్లో కూడా నెగిటివ్ ఉంది, మంచి ఉంది. కాబట్టి దాన్ని మంచిగానే తీసుకోవాలి కానీ పాజిటివ్గా తీసుకోకూడదు. అలాగా కరుణాకరు, లలిత్ కుమారు, నవత, అల్లపార్వతి మన దేవతలను, హిందూ దేవతలను సాతాను అంటారు, క్రైస్తవులు అంటారు. కాదు, హిందూ ప్రతి దేవతలకు ఇంకొకటి సాతాను ఉన్నది. ప్రతి మనిషి, ప్రతి దేవతలకు ఆ దేవతకు సాతాను ఉంది. ఆ సాతాన్ని ఎదిరించుతాడు, ఆయన జయింపగలుగుతాడు ప్రతి దేవతలందరూ. అలాగే యేసు ప్రభుకు భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు, మనుషులను చేసినప్పుడు సాతాను కూడా సృష్టించాడు. అది అవ్వ ఆదాములను మార్చింది కనుక ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆదాము అవ్వను సృష్టించిన కానించి ఆ తోటలో పడ్డ వైరము ఇప్పటికి కూడా ఆ సాతాను భూమి మీద తిరుగుతూ ఉంది. దేవుని దగ్గర మరొక సాతాను, అది కూడా దేవుని దగ్గర నేను దేవుని సింహాసనానికే హెచ్చుగా ఉండాలి అని కోరుకుంది. అనుకుని దేవుడు ఒక తనుదంతే గోడ జారి కింద పడది. అది దాని అనుచరులు దూతలు దానికి పెత్తనం ఇచ్చినప్పుడు అలాగైంది కదా, దాన్ని నమ్ముకొని ఉన్న దూతలు కూడా ఉన్నారు కదా, అవి కూడా తంతే కింద పడ్డాయి. అవి చీకటి శక్తులుగా మారిపోయినాయి. ఆ చీకటి శక్తులనే యేసు ప్రభు వారు ఇప్పుడు భూమి మీదకి వచ్చి సితుకు తొక్కారు దాని మెయిన్ క్యాండిడేట్ని. దాని అనుచరులు ఉన్నాయి కదా, అనుచరులు దెయ్యాలుగా తిరుగుతున్నాయి, సాతానులుగా తిరుగుతున్నాయి. ప్రతి శావకుడు సాతాను అంటాడు కానీ హిందూ దేవతలను, హిందువులు కొలిసి ఆరాధించే వాళ్ళను సాతానుని పాస్టర్స్ అనరు. అలాగే పాస్టర్స్ మీద అయినను, క్రైస్తవుల మీద అయినను, ముస్లిమ్స్ మీద అయినను వైరం పెంచుకోమాకండి. ఎందుకనగా హిందువు, క్రైస్తవు, ముస్లిమ్స్ ఈ భూమి మీదనే పుట్టినవారు, ఇక్కడే పుట్టినవారు. ఇక్కడే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో తల్లిదండ్రులు ఉంటే అక్కడే పుట్టినవారు ఎందరో ఉన్నారు. సాయిబులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ. క్రైస్తవులు ఇక్కడ పుట్టినవారే, కానీ దూషించడం అది నేరం అవుతుంది. అది నీవు దూషిస్తే అది నీవే చెడ్డవాడు అవుతున్నావు. ఒక మురికి కాలం ఉంటుంది, ఆ మురికి కాలం నీళ్ళు పోతే ఏమంటారు? అది మురికి అంటారు. అదే మంచి నీళ్ళు పోతే మంచి అంటారు. ఆ రీతిగా నీ నోట బూతులు ఎత్తే నిన్నేమంటారు? వాడు బూతులోడు రా అంటారు. ఆ రీతిగా బూతు మాట్లాడకూడదు. మాట్లాడు, ఏదన్నా ఉంటే మాట్లాడు, ప్రశ్నించు. మనుషుల మధ్యలో కలహాల రేపాలని చూడమాకు. క్రైస్తవుడు, హిందువు ఒకే ఇంట్లో ఉండేవారు. ఒక తల్లి తండ్రి పిల్లలే క్రైస్తవులు. ఒక తల్లి కోడలు ఉంటుంది, ప్రార్థనకి వెళ్ళామా. భర్త కొడుకు ప్రార్థనకి వెళ్ళాడు, అత్త ప్రార్థనకి వెళ్తుంది, మామ ప్రార్థనకి వెళ్ళాడు, మామ ప్రార్థనకి వెళ్తాడు, అత్త ప్రార్థనకి వెళ్ళదు. అత్త ప్రార్థనకి వెళ్తే కొడుకు ప్రార్థనకి వెళ్ళాడు. ఆ రీతిగా సమాజంలో ఉన్నారు. కనుక ఎవరిని దూషించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము.
సహోదర ఐక్యత కలిగి ఉండు. ముస్లిం, క్రైస్తవ, హిందూ అందరూ అన్నదమ్ముల వలె ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం మనమందరం ఐక్యత కలిగి ఉంటే ఏరే దేశాన్ని ఎదిరించగలుగుతాం. ఆ రీతిగా అందరము ఐక్యత కలిగి ఉండాలి. ప్రేమ కలిగి జీవిద్దాం. జై భారత్ మాతాకి జై. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.